శర్వానంద్ లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైక్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఆ విశేషాలు మీరు చూసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అనిల్ పసల, ఎడిటర్. అండ్ నాకు ఫస్ట్గా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అభిలాష్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఒక టీమ్గా ట్రావెల్ అయ్యాము ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి. అండ్ అదే నమ్మకం పెట్టుకుని ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాని అండ్ ఆల్సో టెక్నికల్గా చాలా సపోర్ట్ అవసరం ఉన్న ఒక సబ్జెక్ట్ నన్ను నమ్మి నాకు ఇచ్చి, అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చాలా మనం ఇనుంటాం, డే అండ్ నైట్ కష్టపడతామని. అండ్ ఆల్మోస్ట్ ఈ సినిమాకి అయితే నాకు ఆల్మోస్ట్ 250 hours ఓన్లీ రేసింగ్ ఫుటేజ్ వచ్చింది. చాలా మంత్స్ అదంతా ఆర్గనైజ్ చేసుకుని మీరు ఏదైతే బ్యూటీగా ఎంజాయ్ చేస్తున్నారో దానికి చాలా డే అండ్ నైట్స్ కష్టపడ్డాం. దానికి మెయిన్గా ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈరోజు అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడలేను. మా వైఫ్ కానీ మా పేరెంట్స్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇక్కడ అచీవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో నైట్స్ మేము ఎడిట్ రూమ్లో కూర్చున్నాం అంటే ఫ్యామిలీ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల మేము సక్సెస్ఫుల్గా మా జర్నీ, మా కెరియర్స్ని ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శౌర్య చెల్లిమిల్ల. థ్యాంక్ యూ అందరికీ, ఎందుకంటే చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇంకా చాలా బాగా రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. అభిలాష్ అన్నకి, శర్వాన్నకి, రాజశేఖర్ తాతకి, ఇంకా మాలయాకి. మేము ఒప్పుకోము. రాజశేఖర్ గారిని తాత అంటే మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకులు ఒప్పుకోరు. తాత అనద్దు, రాజశేఖర్ బ్రో అను, బాగుంటుంది బ్రో. వీళ్ళందరికీ థ్యాంక్ యూ. I don't know ఎక్కడ స్టార్ట్ చేయాలని తెలియట్లేదు. Firstly, I want to thank my parents, my mom and dad, for letting me do what I like to do, for letting me choose what I want to choose. And then my friends who were there in all my tough times. నేను కష్టాలు పడ్డప్పుడు my friends, a lot of them were just standing beside me, నాకు సపోర్ట్గా. దానికి థ్యాంక్స్. I don't want to mention particular names, there's so many people. And then it'll only be right if I thank the director for trusting me with such a big role. Inta pedda role నాకు ఇచ్చిన దానికి, నా ఫస్ట్ మూవీ in Telugu industry, and I'm really happy for that. Like the response that I'm getting, theaters కి వెళ్ళిన ఫస్ట్ చెప్పాను, they didn't recognize me because of the way I look. And నేను శౌర్య ఒకసారి ఎక్కడికి బ్రహ్మవరం వెళ్ళాం. And then it was so beautiful. And again, release అయినంచి నేను ఇక్కడే ఉన్నాను. I haven't gone to Chennai yet. And I think I watched the movie 4 or 5 times just to see the whole movie, to understand the nuances and everything. And it's so beautifully made. Thank you to the director. Thank you to the ADs, mana DOP sir, and the producers obviously. Like, you know, it's just amazing the response that you guys are giving us. Thank you so much for making a hit. Hopefully I get more roles and I'll excite you guys with more amazing characters. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇచ్చిన ప్రేమ కానీ, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అంతా అలాగే ఆడియన్స్కి వెళ్ళిపోయింది. అండ్ దట్స్ వై ఎవ్రీబడీస్ లవింగ్ ఆ ఫిల్మ్. అండ్ మండే కానీ ట్యూస్డే కానీ మోర్ దెన్ ద వీకెండ్స్ పీపుల్ ఆర్ షోయింగ్ అప్ అండ్ వాచింగ్ బైకర్, విచ్ ఇస్ సో ఇంపార్టెంట్. అందరూ ఆల్ ఆఫ్ అస్ వీ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ వన్ పాయింట్ ఇన్ మైండ్. ఆ ఫ్యామిలీ అనేది మనకి సపోర్ట్ లేకపోతే మేము ఏమీ చేయలేము. ఇట్స్ ఈజీ టు ఫైట్ విత్ అవర్ పేరెంట్స్, ఫైట్ విత్ అవర్ సిబ్లింగ్స్ అని అందరినీ వదులుకొని వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ వాళ్ళ సపోర్ట్ ఉంటే, లైక్ వికీస్ క్యారెక్టర్ హ్యాడ్, వాళ్ళ సపోర్ట్ ఉంటే మన సెల్ఫిష్ పర్స్పెక్టివ్ని పక్కన పెట్టుకొని, ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకొని, అకామిడేట్ చేసుకొని మనం ఏదో ఒకటి చేయగలిగితే, ఇఫ్ ఇట్స్ అ స్మాల్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ, ఏదైనా వాళ్ళ సపోర్ట్ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ యూ కెన్ నెవర్ డ్రీమ్ ఆఫ్. సో ఆ ఫ్యామిలీ ఎమోషన్ అనేది మా తెలుగు సినిమాకి అండ్ మా ఆడియన్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంట్లో ఒక బైకర్ పర్స్పెక్టివ్, ఒక బైకర్ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్లో ఒక మూవీ తీశారు అవి.
He's written it beautifully, guys. He's written it beautifully. So please watch the film if you haven't. And మా శౌర్య చెప్పినట్టు ఇంకో 10 మందికి చెప్పండి. Thank you so much. Thank you. First of all, thanks to media, audience and distributors. Day one మేము ప్రీమియర్ సిస్టమ్ నుంచి చాలా పాజిటివ్గా తీసుకెళ్లారు అందరూ. అండ్ ఎస్పెషలీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా బాగుంది. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే నాకు అడిగేది, చూసిన అందరు కాల్ చేసి అసలు ఎలా తీశారా ఈ సినిమా అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ వెర్ సి టెక్నికల్గా చాలా సౌండ్ ఉంది, అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఐఎమ్ సో గ్లాడ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము సినిమాలో మీరు చూస్తే ప్రతి మూమెంట్స్కి సెటప్స్, పే ఆఫ్స్ చాలా చేసాం. చాలామంది ఏం చెప్పారు, నాకు టైటిల్ కార్డ్ చాలా బాగుందన్న అని చెప్పారు. టైటిల్ కార్డ్లో మీరు చూస్తే మేము ఆ జంప్ దగ్గర చామింగ్ స్టార్ శర్వ వేసి అక్కడే మేము చెప్పాం విన్నింగ్ షాట్ ఆఫ్ ద ఫిలిం, ఎలా హీరో విన్ అవుతాడు అని చెప్పి. అండ్ ఈవెన్ ఎండింగ్ ఛాంపైజ్ అరైవ్డ్ అని గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో మీరు సినిమా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ సెటప్, పే ఆఫ్ నీట్గా వెళ్తుంది. అండ్ రేసింగ్తో పాటు సినిమాని ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగుందంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఎస్పెషల్లీ మన బుద్ధోడు ఉన్నాడు కదా, వీడు తాత అండము, ఎంత సీక్వెన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. డే వన్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి టర్న్ అవుట్ అవుతున్నారు. బిగ్ థ్యాంక్స్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం నా ఫిలిం, నేను యాక్ట్ చేసిన ఫిలిం హిట్ అయింది. సో ఈ ఫిలిం ఇంత బాగా రావడానికి, అలాగే నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం ఎవరంటే అభిలాష్ రెడ్డి గారు. నాకు మాత్రం కాదు, సర్వా గారికి, మాలవిక గారికి, అందరికీ చాలా మంచి పేరు తెచ్చారు ఆయన, డైరెక్టర్ గారు. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సర్వా గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన హీరోగా యాక్ట్ చేసే ఒక సినిమాలో నన్ను పెట్టుకుంటాం అని చెప్పినప్పుడు ఓకే ఎస్, అది ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అక్కడ ఎస్ చెప్పి నేను యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సర్వా గారు. సో అలాగే మా మాలవిక గారు సూపర్గా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ హీరోయిన్ ఎంత కష్టపడ్డారు సినిమాలో, నిజంగా చాలా కష్టపడ్డారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే నిరూప్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన చెప్పినట్టు ఆయన స్పాన్సర్ చేసినప్పుడు మంచి క్లాప్స్ వస్తుంది. నాకు కూడా స్పాన్సర్ అయినా చేయండి. సో చాలా థ్యాంక్స్ అండి. అదే మన అభి గారు చెప్పినట్టు సినిమా చూడని వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి. మీ అమ్మ నాన్న పేరెంట్స్ కూడా తీసుకెళ్ళండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. శర్వ అంటే ఫ్యామిలీ సినిమాలు చేస్తాడు అనే నమ్మకంతో ఎప్పుడు మీరు ఆ నమ్మకం నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, మన తెలుగు సినిమా గర్వపడేలాగా తీశాడు అభి అని. అండ్ నేను ఆ మాట తప్పలేదు. అలాంటి మంచి సినిమా తీసా, ఒక ఫ్యామిలీ సినిమా తీసా. సో ఈరోజు ఇంతమంది ఫ్యామిలీస్ వచ్చి సినిమా చూస్తున్నారు, సినిమా బాగుంది అని ఇంత ఫ్యామిలీస్ ఒక మౌత్ టాక్తోనే వెళ్తుంది అంటే, సో థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్సెస్ అండ్ టు ఆల్ ద యూత్, టు ఆల్ ద జెన్జీ కిడ్స్. మీరే కదా జెన్జీ వైబ్, బైక్స్ అండ్ ఆల్ దట్. సో దాంతోపాటు మంచి ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ అభి చెప్పాడు. ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూవీ. అండ్ నిజ జీవితంలో యూజువల్లీ ఫాదర్ అండ్ సన్ కూడా అలానే ఉంటారు. సో నేను గెలిస్తే నువ్వు గెలిచావు అని చెప్పరు, వెనకాల వాళ్ళు స్లోగా వచ్చారని చెప్తారు ఫాదర్స్. సో అవి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఇందాక అట్లానే ఉంటుంది లైఫ్ అంతా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మీరు ఇందాక అన్నట్టు నేను ఒప్పుకోవటం కాదు, మీరు ఒప్పుకుంటారా లేదా అనేది మాకు ఎక్కువ టెన్షన్ ఉండే. హీరో కూడా ఒప్పుకోవాలి కదా. లేదు, మీరే ఒక హీరో. సో అందుకనే థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ సార్. యు ఆర్ ఆల్వేస్ అ హీరో ఫర్ అస్. అండ్ అదంతే. అండ్ బ్రో
సూపర్. మీ గురించి ఆల్రెడీ మొన్న మాట్లాడేశా. సో మా టీం అండ్ బ్రో నువ్వు కూడా నాకు కూడా స్పాన్సర్ చేస్తే కొంచెం హీ కమ్స్ ఇన్ అ వెరీ క్రూషియల్ పాయింట్ ఆఫ్ టైం. మన మీడియా మిత్రులు కూడా ఎవరు అడిగితే యాక్చువల్లీ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆ సినిమాకి. ఒక యూజువలీ అది నేను రివీల్ చేయకూడదు, బట్ దట్ ఈస్ ద మూమెంట్ వేర్ సినిమా ఇంకొక లెవెల్కి లెగుస్తుంది, ద వే హీ డస్ వాట్ హీ డస్. సో అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది.